चारमीनार नर्सरी। जी हाँ, एक ऐसा नाम पिछले 45 वर्षों से आपके बगीचों को खूबसूरत बना रहा है। क्रोटन प्लांट्स, फ्लावर प्लांट्स और इंडोर ऑक्सीजन प्लांट्स, हर्बल प्लांट्स और हाइब्रिड फ्रूट प्लांट्स, बिल्कुल हेल्दी और फ्रेश। चाहे आपका फार्म हाउस हो या होम गार्डन। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका इस्तकबाल है। गौ रक्षक सोनू सिंह पर हमला करने वाले इब्राहिम और उसके 2 साथियों को रच्चाकोंडा पुलिस ने गिरफ्तार कर लिया। ऐसा बताया जा रहा है कि सोनू सिंह ने इससे कबल इब्राहिम को 1 करोड़ रुपए का नुकसान किया था और वो हमेशा इसी की गाड़ी को टारगेट किया करता था। और फिर इसके बाद सोनू सिंह ने इब्राहिम को एक मीटिंग के लिए बुलाया और उससे 5 लाख रुपए का मुतालबा किया। इसी को लेकर इब्राहिम ने उनकी कंट्री मेड पिस्टल निकालकर सोनू सिंह पर फायर कर दिया। आइए सुनते हैं तफसीलात। ఎస్టర్డే మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈవినింగ్ టైం అబౌట్ 6:15 టైంలో జరిగింది. ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేశారు. దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు. ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ తీసుకెళ్లి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాన్ని లేకుండా చేయడం జరిగింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికల్లీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మోహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోనూ సింగ్ ను ఇచ్చిన ప్లేస్ కు సోనూ సింగ్ ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కర్ట్స్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన? సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది. అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్ లో ఉన్నారు. అలానే August 28 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈ రోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోహసిన్ కాలాపత్తర్ లో ఉంటారు, అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్ లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్ లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి అత్తాపూర్ లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్టర్స్ చేస్తున్న బిజినెస్ ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్ లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది, అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్ లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వెల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, ఇప్పుడు కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్ లో జరిగిన కేసులు 2 ఇవి. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్ లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్ లో ఉంది. దే ఆర్ ఇన్ ఇంటరాక్షన్, దే ఆర్
టాకింగ్ టు ఈచ్ అదర్. దాని తర్వాత వాళ్ళకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మనకు అక్యూజ్ ఉన్నాడు ఇప్పుడు, అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు. వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు. ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15 అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్, ఇవి పట్టుకోవడం టైంలో. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి. లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము. ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఎంచుకొని వాళ్లకు హాకింగ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం. లైక్ 25th August నాడు 10:11 టైంలో మీకు దుద్దాడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమటిపల్లి దగ్గర 18-14 hours కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే రోజు. అలానే 24th నాడు కూడా పొట్టిపాడు, ఇది మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని. కానీ ఈ రోజుల్లో కేసెస్ లేవు. ఈ వాస్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ని వెహికల్ ఇలా వెళ్తుంది, ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో కేసులు, కానీ అదే డేసెస్ లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు 6 కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి. దేర్ ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ అక్యూజ్ పీపుల్ అండ్ యెస్టర్డే వి మెట్. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది, ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది జరగడం మూలంగా వాళ్లకు పర్సనల్ గెయిన్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది. ఈ రోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ ని 4:30 పట్టుకున్నాం. గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అక్యూజ్ ఉన్నాడు, అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్ గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం. चारमीनार नर्सरी, जी हाँ, एक ऐसा नाम पिछले 45 वर्षों से आपके बगीचों को खूबसूरत बना रहा है। क्रोटन प्लांट्स, फ्लावर प्लांट्स और इंडोर ऑक्सीजन प्लांट्स, हर्बल प्लांट्स और हाइब्रिड फ्रूट प्लांट्स बिल्कुल हेल्दी और फ्रेश। चाहे आपका फार्म हाउस हो या होम गार्डन, हम प्रोवाइड करते हैं कंप्लीट गार्डनिंग सर्विस और मेंटेनेंस भी। जी हाँ, हमारे यहाँ कोरियन कारपेट ग्रास भी अवेलेबल है, परफेक्ट फॉर टेरेस, बालकनी और डेकोरेशन के लिए। प्लांट्स रेंट पर भी दिए जाते हैं। चारमीनार नर्सरी, तालाब कट्टा मेन रोड, हैदराबाद। कॉन्टैक्ट 9849291273। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।